వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి శుభవార్త. 2000 కోట్ల రూపాయల నిధుల రాక, గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్. ఇలాగైతే ఉద్యోగులకు సంతోషమే. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రానికి 2000 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగులకు మెమో 57ను అమలు చేయడం ద్వారా ఎన్ఎస్డిఎల్ నుంచి 2000 కోట్ల రూపాయలు జమ అవుతాయని, ఇది ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్రానికి ఎంతో వెసులుబాటును ఇస్తుందని ఏపీ సిపిఎస్ఈఏ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి కె పాదసారథి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో సిపిఎస్ ఉద్యోగులకు ఏదైనా మేలు జరిగిందంటే అది నాటి సీఎం చంద్రబాబు చలవేనన్నారు. నూతన పెన్షన్ విధానము, ఎన్పిఎస్లో వచ్చిన మార్పైన గ్రాట్యుటీ మరియు ఫ్యామిలీ పెన్షన్లను మంజూరు చేశారన్నారు. అదే రీతిన ఎన్పిఎస్లో వచ్చినటువంటి మార్పుల్లో భాగంగా సెంట్రల్ మెమో 57ను అమలు చేస్తే డిఎస్సి 2003 ఉపాధ్యాయులు, అదేవిధంగా పోలీస్ శాఖలోని కానిస్టేబుల్స్, గ్రూప్ 2 వారికి ఓపీఎస్ను పునరుద్ధరించవచ్చన్నారు. కిందటి వైసీపీ ప్రభుత్వం మెమో 57 ద్వారా 3 ఐపీఎస్ అధికారులకు మాత్రమే ఓపీఎస్ను ఇచ్చిందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చారన్న ఒకే ఒక్క కారణంతో చిన్న ఉద్యోగులకు కూడా ఓపీఎస్ను పునరుద్ధరించకుండా వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేసిందన్నారు. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో సెంట్రల్ మెమో 57ను అమలు చేయడం ద్వారా అర్హత కలిగిన వేలాది మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరణ జరిగింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే టీచర్లు, పోలీసులు ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లతో పాటు గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా రావడం జరిగిందన్నారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని సెంట్రల్ మెమో 57ను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీన్ని అమలు చేయడం ద్వారా ఎన్పిఎస్ నుంచి 2000 కోట్ల రూపాయల నిధులు రాష్ట్రానికి తిరిగి వస్తాయని, ఈ ప్రభుత్వంలో అయినా సరే సిపిఎస్ ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు వారు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.